నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం పలు రకాల స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ట్రైనింగ్ స్టైఫండ్తో పాటు తక్కువ వడ్డీకే లోన్లు అందిస్తోంది. ఈ పథకం వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామీణ వెనుకబడిన వర్గాల్లోని మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించుకొని స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 1,40,000 రూపాయల వరకు మహిళలు ఈ స్కీమ్ ద్వారా లోను పొందొచ్చు. మహిళల్ని వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు, వాళ్లు తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు కేంద్రం సహాయపడుతోంది. వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇక ఈ పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ కూడా అందిస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మహిళలకు మైక్రో క్రెడిట్ కంటే తక్కువ రేటుకు లోన్ ఇస్తారు. దీని ద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల మహిళల కోసం ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూస్తే వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. తీసుకున్న రుణాన్ని 3 లేదా 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు మాత్రమే అర్హులు. వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. అప్లై చేసుకోవడానికి NSFDC అధికారిక వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మన వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ను పూర్తి చేశాక రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీ ఆఫీస్లో అందించాలి. ఆ తర్వాత అనుమతి వచ్చాక మహిళలు ఏదైనా బ్యాంకు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేరుగా రుణం మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.